ఎట్లుంది ఇక్కడ వ్యవస్థ? ఏ హాస్టల్ అంత నీట్గా ఉండదు, వాష్రూమ్స్ నీట్గా సమీనా అనే వార్డెన్ వచ్చిన తర్వాతనే ఇట్లా తయారైపోయింది. లేదు. అంత ముందు నుంచే ఉందనుకుంటా. నేను కొత్తగా వచ్చిన హాస్టల్కి, అంత ముందు నుంచి మేము కొత్తగా వచ్చినాం. మేము వచ్చేసరికి మోడర్న్. మీరు ఎంత చెప్పినా ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది. క్లీనింగ్ సెక్షన్ ఇక్కడనే స్నానాలు ఏదో బట్టలు అన్నారు. వాష్రూమ్సా? ఒక నిమిషం నేను మాట్లాడు. ఇగో గిన్నెలు కూడా ఇక్కడనే తోముతారు కదా. కనీసం వాటర్ నీట్గా లేవు, అవే రైస్తో మళ్ళీ పెట్టేస్తారు. చూడండి ఆ వాటర్లో పప్పు అవి నీట్గా లేవు, కనీసం అవే వాటర్తో మళ్ళీ ఫుడ్ వండుతారు. ఇక్కడ వాళ్ళు బట్టలు ఉతికి ఆరేస్తే ఈ వాటర్ అందులో పడాయా మీరు చెప్పండి. అంటే వాస్తవంగా కూడా బట్టలు ఇన్నే ఉతుకుతున్నారు వాళ్ళు, ఈ వంటకు అంటే నీరు కూడా ఇక్కడనే పడుతున్నారు, ఇవి దీంట్లో పడతాయి. అంటే ఎంత అద్భుతంగా ఇక్కడ ఉందో అర్థం చేసుకోవాలి మనం. నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే చెప్తాడు, అసలు బడ్జెట్కి ఎంత కేటాయించినావు స్వామి నువ్వు, నాకు అర్థం కాదు. బడ్జెట్కి ఎంత కేటాయించినావు? ఇక్కడ ఎస్సీ హాస్టలు వీళ్ళు విద్యను అభ్యసించాలి, ఇక్కడ ఉండి చదువుకొని. గతంలో పొంగనాలు కొట్టినావు, డైలాగులు కొట్టినావు, ఏది సన్న బియ్యం ఇస్తున్నావు, అసలు అద్భుతంగా ఉన్నావు, గత 10 ఏళ్ళుగా బీఆర్ఎస్ ఇవ్వలేదని పొంకనాలు నరికినావు. ఈ ఉన్నాయమ్మా బియ్యం చేతిలో? ఈ బియ్యమా అండి? నాకు అర్థం కాదు. నేనేమంటున్నానంటే ఇవే బియ్యం ఒక నిమిషం, ఇవే బియ్యం తీసుకొని ఇవే పార్సిలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేకపోతే మంత్రులకు వాళ్ళకి ఇలా పంపిస్తే మంచిగా తింటురా. ఇవి తినండి, ఇవి తింటే వీళ్ళు తిన్నట్లే. కొంచెమన్నా ప్రభుత్వానికి ఉండాలి బుద్ధి జ్ఞానం. నిజంగా చెప్తున్నా కదా. మల్లు బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, ఈయన అసలు ఈయన విద్యార్థులపై ఏమైనా చూస్తున్నాడా అండి? ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రి దళిత బిడ్డలకు గోస పెడతారండి? నాకు అర్థం కాదు. ఇంకొకసారికి ఇట్లా నేను చూపిస్తా. ఒక నిమిషం నేను మాట్లాడిస్తా. క్లీనింగ్ సెక్షన్ అంత అద్భుతంగా ఉందే. ఒకసారి కూరగాయలు చూద్దాం మనం. ఈ ఆనియన్ చూపించండి ఒకసారి. మురిగిపోయింది మొత్తం, ఇది ఈ ఆనియన్ మొత్తం మురిగిపోయింది. ఫ్రిడ్జ్లో ఇవి ఉన్నాయి, ఇవి మొత్తం పాడైపోయినాయి. ఈ ఆనియన్ చూడండి, ఒకటే చూపిస్తున్నా కదా. ఇక్కడ బాక్సులో మీకు కెమెరాలో చూపిస్తాడు. ఈ బాక్స్లో చూడండి, ఇగో ఎట్లా అయిపోయినాయి చూడండి. గిదే అనండి, నాకు అర్థం కాదు. వీళ్ళ ఇంట్లో నుంచి పెడతారా అండి సొమ్ము? ఒక నిమిషం. వీళ్ళ ఇప్పుడు ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ వీళ్ళ ఇంట్లో నుంచి ఏమైనా తెచ్చి పెడతారా? ప్రజల సొమ్ము ప్రజలకు ఇవ్వాలి కదా. ఇవి బయట తిరిగి ఆవులన్న తింటాయండి, పశువులన్న తింటాయా? గిదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిజంగా ఇది వండుకోండి, మీకు పంపిస్తారు విద్యార్థులు, మీరు వండుకోండి. ఇక్కడ ఉన్న వాటిని కూడా వండుకోవాలి. ఇది క్లీనింగ్ సెక్షను, కూరగాయల సెక్షను. ఇదేంది? ఇది నీళ్ళ చారే, అంతే, ఏమీ లేదు. దరిద్రం ఇంత దరిద్రంగా అంటే నాకు అర్థం కాదు. ఇవి ఇడ్లీలా? ఇదిగో ఇవి ఇడ్లీలు. ఇగో ఈడ పిల్లి ఒకసారి చూడండి, పిల్లి. అయితే వీళ్ళు కూడా చెప్తున్నారు విద్యార్థులు, ఎలుకలు పిల్లులు వీళ్ళ మనుషుల కంటే ఎక్కువ ఉన్నాయంటే ఇక్కడ. అంతేనా? ఆ పిల్లులు చూడండి. ఇదిగో ఈ సెక్షన్ చూడండి, ఇక్కడ కంపు వాసన. ఎట్లా చదువుకుంటారండి విద్యార్థులు? నాకు అర్థం కాదు. నిజంగానే విద్యార్థులు అన్నారు ఇప్పటిదాకా ఎస్సీ హాస్టల్ కాబట్టి గిట్ల ఉంది. నిజంగా రెడ్డి హాస్టల్ అయితే గిట్ల ఉంటుందా? వాళ్ళు అంటున్న మాట నేను అంటున్నా కదా. ఏంది ఇది ఇంత దరిద్రంగా? అస్సలు బాగాలేదు, మామూలుగా కాదు కదా, దరిద్రంగా ఉంది. మినరల్ వాటర్ రావు, అది యాక్చువల్లీ ఇది మినరల్ వాటర్ ప్లాంట్. అక్కడ చూడండి ఆరో వాటర్ లైక్ మినరల్ వాటర్, అసలు మినరల్ వాటరే రావు, అయ్యే వాటర్ వస్తాయి. ఇంకా ఈ వాటర్ని ఆఫ్ చేస్తారు, ఆన్ చేస్తారు. మేము తాగడానికే కదా ఆ వాటర్. అయితే అది ఎప్పుడు పడితే అప్పుడు మీ ఇష్టానికి ఆఫ్ చేసుకుంటే చూడడానికి మాత్రమే మెషిన్. 1 అవర్ కన్నా బిలో అంతకు మించి అయ్యారు. కరెక్ట్ టైం కాగానే వాటర్ ఆఫ్ చేసేస్తారు. వాళ్ళకి ఎంత అవసరం ఉన్నా వాళ్ళకి అవసరం లేదు అది. ఇప్పుడు డైలీ వాటర్ రావు మాకు. మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్ వేసేస్తారు, లేదంటే లేదు. మార్నింగ్ 8 అంటారు, 8:30 అవుతుంది. కాలేజ్కి పోయేటోళ్ళు స్నానం చేయకుండానే పోతారు. ఫేస్ వాష్ చక్కగా చేసుకోరు, స్నానం చక్కగా చేయరు. గర్ల్స్కి పీరియడ్స్ వస్తాయి. అప్పుడు ఎట్లా ఇబ్బంది కాదు ఎవరికి. గర్ల్స్ అన్నప్పుడు కొంచెం నీడ్స్ ఉంటాయి. కాకపోతే ఒకసారి వార్డెన్ దగ్గర కూడా వెళ్దాం మనం. వార్డెన్ దగ్గర కూడా వెళ్దాము, ఏంది పరిస్థితి ఏం కథ ఒకసారి విద్యార్థులతో కూడా మాట్లాడిద్దాం. ఉన్నారా సమీనా మేడం? జరగండి. ఎక్కడ ఉన్నారు? ఉందా మేడం సమీనా? ఎవరున్నారు? లైవ్లో ఉంది. ఒక నిమిషం.
ఒక్క నిమిషం. ఉండండి బ్రదర్. ఎవరున్నారు మేడం? ప్రభాకర్ గారు మన దగ్గర మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు కూడా ఉన్నారు. ఒకసారి సార్ తోటి మాట్లాడిద్దాం.